కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు వచ్చినప్పటి నుంచి విచారణకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ దృష్టి సారించారు. అంతకు ముందు కమిషన్ విచారణను ఎదుర్కొన్న కొందరు అధికారులు, ఇంజనీర్లతో కేసీఆర్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించారు కేసీఆర్. ఇక మాజీ మంత్రి హరీష్ రావుతో కమిషన్ విచారణకు ముందు, విచారణ తర్వాత పలుమార్లు భేటీ అయ్యారు కేసీఆర్. విచారణలో ఏమడిగారు, ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై ఏం చెప్పావు అని హరీష్ రావుని కేసీఆర్ అడిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 5న కమిషన్ విచారణకు హాజరైన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ని అడిగిన ప్రశ్నలు తాజాగా హరీష్ రావుని అడిగిన ప్రశ్నలని కేసీఆర్ బేరీజు వేసుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ అడిగే ప్రశ్నలు ఇవే. ఒకసారి చూద్దాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు రీడిజైన్ చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన ఎవరు చేశారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ డిపిఆర్ మంత్రివర్గం ఆమోదం పొందిందా లేదా? మేడిగడ్డ బ్యారేజ్ స్థలాన్ని ఎందుకు మార్చారు? జీవో 115 కింద మంత్రుల సబ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీల లొకేషన్ మార్పు నిర్ణయం ఎవరిది? హై పవర్ కమిటీలోకి బ్యారేజీల లొకేషన్ మార్పు అధికారం ఉందా? మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు ఇవ్వచ్చని నిపుణుల కమిటీ చెప్పిందా? కాళేశ్వరం కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు అంశం కేబినెట్ ముందుకు వచ్చిందా? కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఎలా చెల్లించాలనుకున్నారు? కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యిందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్ని బ్యారేజీలలో కలిపి ఎన్ని నీళ్లను నిల్వ చేశారు? ప్రాజెక్ట్ బ్యారేజీలలో నీళ్లు నిల్వ చేయమని ఎవరు ఆదేశించారు? ఇలా ఒక 14 ప్రశ్నల వర్షం మరి కేసీఆర్ ముందు కాళేశ్వరం కమిషన్ అడగబోతోంది. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ఎట్టకేలకు కాళేశ్వరం క్లైమాక్స్ కి రాబోతోందా? కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ అనేది ఈరోజు శుభం కార్డ్ పడబోతోందా? ఈరోజు ఉదయం 11 గంటలకు పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బీఆర్కే భవన్లో మరి కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు మొట్టమొదటిసారి విచారణలో కేసీఆర్ హాజరు కాబోతున్నారు. సుమారు 14 ప్రశ్నలు కమిషన్ కేసీఆర్ గారిని ప్రశ్నించబోతోంది. మరి కేసీఆర్ గారు చెప్పేటువంటి సమాధానాల పైన ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 114 మంది విచారణ తర్వాత, మొన్న కూడా హరీష్ రావు విచారణ తర్వాత, ఈటెల రాజేందర్ గారి విచారణ తర్వాత మరి కేసీఆర్ గారు కూడా నోటీసులు పోయాయి. 11వ తారీఖున 11 గంటలకు నేను విచారణకు హాజరవుతాను అని చెప్పి కేసీఆర్ గారు లేఖ కూడా రాయడం జరిగింది. మరి ఇటువంటి సందర్భాల్లో 114 మందిని విచారించిన పీసీ ఘోష్ కమిషన్ మరి ఫైనల్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారించబోతున్నారు. వాక్చాతుర్య నేత, మాటల తూటాలతో ఎవరినైనా సరే మెస్మరైజ్ చేయగలిగే కేసీఆర్ గారు మరి మొట్టమొదటిసారి విచారణకు హాజరవబోతున్నారు. మీ అందరికి కూడా తెలుసు. అండ్ గవర్నమెంట్ మారిన తరువాత మొట్టమొదటిసారి ప్రధాన శాటిలైట్ మీడియాలో కేసీఆర్ గారు ఇదే కాళేశ్వరం గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ విచారణలో మొట్టమొదటిసారి ఎదుర్కొంటున్నటువంటి ఈ విచారణలో తన మీద వచ్చినటువంటి ఈ ఎలిగేషన్స్కు మరి చెక్ పెడుతూ మరి కేసీఆర్ గారు ఏమి సమాధానాలు చెప్పబోతున్నారు అనే దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
హరీష్ రావు గారు వస్తేనే పార్టీ శ్రేణులు కార్యకర్తలు మరి సిద్దిపేట మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా నుండి మరి వేలలో తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరి ఈరోజు కేసీఆర్ గారు 11 గంటలకు బీఆర్కే భవన్కు చేరుకోకముందే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరి బీఆర్కే భవన్ దగ్గరకు వేలాది మందిగా తరలి రాబోతున్నారని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే 14 ప్రశ్నలు పీసీ ఘోష్ కమిషన్ అడుగుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి కేసీఆర్ అనే ఈ 3 అక్షరాల పదం మరి కేసీఆర్ అనే ఈయన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికే ప్రభుత్వం అంటే ఈ 6 గ్యారంటీలు ఫెయిల్ అవ్వడంతో బీఆర్ఎస్ గ్రాఫ్ కొద్దిగా పెరిగింది అన్న ఒక టాక్ తర్వాత అంటే ఒక వార్త తర్వాత మరి రజతోత్సవ సభ తర్వాత మరి ఎట్టకేలకు కేసీఆర్ బయటికి రాబోతున్నారు. అది కూడా మొట్టమొదటిసారి విచారణకు హాజరు కాబోతున్నారు. మరి ఈ విచారణ తర్వాత మరి కేసీఆర్ చెప్పినటువంటి ఈ ఆన్సర్స్ కు మరి పీసీ ఘోష్ కమిషన్ సాటిస్ఫై అవ్వబోతోందా? మరి కాళేశ్వరం విచారణకు ఎండ్ కార్డ్ పడబోతుందా? లేకపోతే కేసీఆర్కి నోటీసులు ఇచ్చినట్టే ఇచ్చి కస్టడీలోకి తీసుకోబోతున్నారా? ఒకవేళ అదే జరిగితే మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, కేసీఆర్ అభిమానులు కావచ్చు మరి ఏ రకంగా ముందరికి వెళ్తారు? ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతోంది ఈ విచారణ? ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ మధ్యలో మరి కేసీఆర్ గారు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి మరి ఒక విచారణకు హాజరవుతున్నారు అంటే విపరీతమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు మరి ఇంటెలిజెన్స్. ఇటువంటి సందర్భాల్లో మరి ఎటువంటి పరిణామాలకు మరి దారి తీయబోతోంది అని ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. హరీష్ రావుతో పాటు మొన్న విచారణకు కొంతమంది ఎమ్మెల్యేలు హాజరవడం జరిగింది, అంటే మద్దతుగా రావడం జరిగింది. పార్టీ శ్రేణులు కూడా మరి నినాదాలతో హరీష్ రావు జై హరీష్ రావు అని చెప్పి మరి బీఆర్కే భవన్ బయట చాలా హడావుడి చేయడం జరిగింది. మరి ఇప్పుడు కేసీఆర్ కోసం ఒక్కసారిగా కేసీఆర్ బీఆర్కే భవన్ లోపలికి అడుగుపెట్టినటువంటి వెంటనే మరి ఈ ఏదైతే 14 ప్రశ్నల వర్షం పీసీ ఘోష్ కమిషన్ రెడీగా పెట్టిందో మరి ఆ ప్రశ్నల వర్షం కురిపించిన తర్వాత మరి క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మరి ఏం సమాధానాలు కేసీఆర్ గారు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఆయన పూర్తిగా ప్రిపేర్ అయి వచ్చారు. ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిందో అప్పటి నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ చీఫ్ ఎవరినైతే మరి ఏ ఇంజనీర్లు అయితే 114 మందిని మరి కాళేశ్వరం కమిషన్ అంటే పీసీ ఘోష్ కమిషన్ విచారించిందో ఆ 114 మందిని కూడా కేసీఆర్ గారు మరి కలిసి అడిగి తెలుసుకున్నారు. మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలేంటి, మీరిచ్చినటువంటి జవాబులేంటి అని. అంతేకాదు గత కొన్ని రోజులుగా హరీష్ రావుతో కూడా భేటీ అవుతూ ఫామ్ హౌస్లో మరి ఈటెల రాజేందర్ గారిని ఏ క్వశ్చన్స్ అడిగింది, ఈటెల దానికి ఇచ్చినటువంటి సమాధానాలు ఏంటి అనే దానిపైన కూడా మరి కేసీఆర్ గారు అడిగి తెలుసుకున్నారు. అండ్ మొన్న హరీష్ రావు గారిని విచారించిన తర్వాత సరాసరి హరీష్ రావు డైరెక్ట్గా కేసీఆర్ ఉన్నటువంటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా సుదీర్ఘకాలంగా హరీష్ రావు గారిని ఏం ప్రశ్నలు అడిగింది పీసీ ఘోష్ కమిషన్, మరి హరీష్ రావు ఇచ్చినటువంటి సమాధానాలు ఏంటి అనే దానిపైన కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు, క్షుణ్ణంగా పరిశీలించారు. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి ఈ రోజు కమిషన్ ఎదుట ఫుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నట్టుగానే మనకున్నటువంటి సమాచారం. ప్రిపరేషన్ లేకుండానే అనర్గళంగా మాట్లాడేటువంటి కేసీఆర్ మరి ఈ 114 మందిని అడిగి తెలుసుకున్న తర్వాత ఈటెల రాజేందర్ గారిని అడిగినటువంటి ప్రశ్నలు అడిగి తెలుసుకున్న తర్వాత మరి హరీష్ రావు గారిని ఏం అడిగారు అని అడిగి తెలుసుకున్న తర్వాత మరి ఫుల్గా ప్రిపేర్ అయితే మరి కేసీఆర్ ఇచ్చేటువంటి జవాబులేంటి, అసలు పీసీ ఘోష్ అడిగేటువంటి ఆ ప్రశ్నలు ఏంటో
ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు అసలు మొన్న రేవంత్ రెడ్డి గారు ఒకానొక సభలో ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. నోటీసులు ఇస్తే నేను తట్టుకోలేకపోతున్నావు కేసీఆర్, మరి నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది, మరి నేనే రకంగా బాధపడి ఉండాలి అని మాట్లాడినటువంటి ఈ ఒక్క డైలాగ్తో మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద వ్యక్తిగత కక్ష పెట్టుకొని కక్ష సాధింపు చర్య చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రపూరితమైనటువంటి చర్యగా చూస్తూ ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్కి మారు పేరుగా టైటిల్ ఇస్తూ ఉన్నారు. మరి ఏంటి డైవర్షన్ పాలిటిక్స్? క్రమక్రమంగా ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో ఈ 6 గ్యారంటీలు ఫెయిల్ అవ్వడమే కాదు, అడ్మినిస్ట్రేషన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్గా ఉన్నట్టు ఎక్కడ ఫైల్స్ కూడా అక్కడే ఆగిపోయాయి. మరి భారతి నెక్స్ట్ ఏంటి అనేది కూడా అందరికీ ఒక కన్ఫ్యూజన్ స్ట్రాటజీ ఉంది. దానికి తోడు హైడ్రాతో బుల్డోజ్ చేయడంతో సామాన్యుల గుండెల్లో బుల్డోజర్ దిగింది. దానికి తోడు కేసీఆర్ నువ్వు మళ్ళీ రావాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మాస్ పబ్లిక్ అందరు కూడా కోరుకున్నారు. మరి ఇటువంటి తరుణంలో చేతులారా కాంగ్రెస్ పార్టీ తన గ్రాఫ్ని తనే తగ్గించుకుంది. మరి తెలిసి తెలియని తనంతో కొన్ని చేసినటువంటి పనుల వల్ల అడ్మినిస్ట్రేషన్ కూడా ఫెయిల్ అవుతుంది అన్న మాటలతో మరి ప్రచారంతో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది. మరి దీనికి తోడు నేషనల్ పార్టీస్ వద్దురా, ప్రాంతీయ పార్టీలే ముద్దురా నాయన అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భంలో కేసీఆర్ గారు, ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రభుత్వం హయాంలో నుంచే మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి అప్పటి నుంచే కాళేశ్వరం గురించి మరి ప్రధాన ఎజెండాగా ఎలక్షన్లో కూడా ప్రచారం చేసింది. ఎంతో మంది నాలాంటి వాళ్ళు కూడా కాళేశ్వరం గురించి ఎన్నో ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ కాళేశ్వరం ప్రశ్నలు మరి అక్కటితో ఆగలేదు. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కాళేశ్వరం మేడిగడ్డ ఎందుకు కుంగింది, ఇసుకలో ఎందుకు కట్టారు, మరి కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఎన్ని లావాదేవీలు జరిగాయి అని చెప్పి మరి విపరీతంగా ప్రశ్నలు ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారు. మరి ఈ ప్రశ్నలకు ఈరోజు ఒక సమాధానం కేసీఆర్ చెప్పబోతున్నారా అనే దానిపైన పార్టీ శ్రేణుల్లో యావత్ తెలంగాణ ప్రజల్లో ఒక తీవ్ర ఉత్కంఠభరితంగా నెలకొనబోతోంది. అసలు కేసీఆర్ని అడిగేటువంటి ఆ ప్రశ్నలు ఏంటి ఒకసారి చూద్దాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు రీడిజైన్ చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన ఎవరు చేశారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ డిపిఆర్ మంత్రివర్గం ఆమోదం పొందిందా లేదా? మేడిగడ్డ బ్యారేజ్ స్థలాన్ని ఎందుకు మార్చారు? జీవో 115 కింద మంత్రుల సబ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీల లొకేషన్ మార్పు నిర్ణయం ఎవరిది? హై పవర్ కమిటీలోకి బ్యారేజీల లొకేషన్ మార్పు అధికారం ఉందా? మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు ఇవ్వచ్చని నిపుణుల కమిటీ చెప్పిందా? కాళేశ్వరం కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు అంశం కేబినెట్ ముందుకు వచ్చిందా? కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఎలా చెల్లించాలనుకున్నారు? కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యిందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్ని బ్యారేజీలలో కలిపి ఎన్ని నీళ్లను నిల్వ చేశారు? ప్రాజెక్ట్ బ్యారేజీలలో నీళ్లు నిల్వ చేయమని ఎవరు ఆదేశించారు? ఈ ప్రశ్నల మీద కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసుల మీద ఈరోజు 11 గంటలకు కేసీఆర్ గారు మరి బీఆర్కే భవన్ ముందర హాజరవబోతున్నారు. ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీ కూడా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతోంది. కాళేశ్వరం మీద చర్చలు పెట్టబోతోంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇది తెలంగాణ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే నిజంగానే కాళేశ్వరం కుంగడానికి మేడిగడ్డ
కుంగడానికి మరి కేసీఆర్కి కూడా సంబంధాలు ఉన్నాయా? ఈ విచారణ తర్వాత మరి కేసీఆర్ని కస్టడీలోకి తీసుకోబోతున్నారా? తీసుకుంటే గనక తెలంగాణలో ఎటువంటి రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి? తెలంగాణ ప్రజలు దీన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకోబోతున్నారు? మరి దీని మీద మీకున్నటువంటి అభిప్రాయాలు ఏంటి? దయచేసి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి.